ఓకే. అందరికీ హరే కృష్ణ. మనం లాస్ట్ వీక్ క్లాస్‌లో దేవీ దేవతల గురించి మాట్లాడుకున్నాం. దేవీ దేవతలు అంటే ఎవరు? వాళ్ళు ఎంతమందున్నారు? ఏం చేస్తుంటారు? వాళ్ళ పొజిషన్ ఏంటి? వాళ్ళు ఎలాంటి వరాలిస్తారు? వాళ్ళని పూజించడం వల్ల మనం ఎక్కడికెళ్తాం? ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. సో, యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళందరూ పొజిషన్స్ దేవీ దేవతలన్నీ ఏంటంటే పొజిషన్స్ అన్నమాట. భగవంతుడు ఒక్కడే. వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ పొజిషన్స్‌లో అంటే వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉండి ఆయనకి సేవ చేస్తున్నారనమాట. అందరికీ మూలం భగవంతుడు ఒక్కడే అనమాట. హ్మ్. ఇన్‌ఫాక్ట్ వాళ్ళందరూ ఏంటంటే భగవంతుని యొక్క అంశాలు. దేవీ దేవతలే కాదు మనందరం కూడా భగవంతుని యొక్క అంశాలమే. ఈ అంశాల దగ్గరకొచ్చేసరికి ఏంటంటే అంశాలు 2 రకాలనమాట. ఒకటేంటంటే స్వ అంశ అంటారు ఒకటి. రెండోదేంటంటే విభిన్న అంశ అని ఒకటి. భగవంతుడికి 2 రకాల అంశాలున్నారనమాట. ఒకటేంటంటే స్వాంశ, 2 విభిన్నాంశ. స్వాంశ అంటే ఏంటంటే ఆయన యొక్క స్వయం రూపం అనమాట. అంటే భగవంతుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో, ఆ అవతారాలన్నీ కూడా స్వాంశలనమాట. ఆయన యొక్క అంశలే అవి స్వ అంశ. ఆయన నుంచి ఆయన యొక్క స్వరూపం అనమాట అది. విభిన్న అంశ అంటే ఏంటంటే సెపరేటెడ్ పార్ట్ అనమాట. సెపరేటెడ్ అంటే ఏంటంటే విడివడిన అంశ. స్వాంశ కాదు మనం విభిన్న అంశ అనమాట. విడివడిన అంటే సెపరేటెడ్ పార్ట్ అనమాట. ఈ స్వామ్స్ అనేది ఏంటంటే అన్ని ఆయన యొక్క అవతారాలన్నీ స్వాంస కిందకొస్తాయి. విభిన్నాంశాలన్నీ ఆల్ జీవాస్ అందరూ మొత్తం భౌతిక జగత్తులో ఎంతమంది అయితే జీవులున్నారో అందరూ కూడా భగవంతుని యొక్క విభిన్న అంశాలన్నమాట. ఈవెన్ దేవీ దేవతలు కూడా విభిన్న అంశాల్లోకి వస్తారన్నమాట. హ్మ్. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఏంటంటే తత్వ రూపంలో అర్థం చేసుకోవడం మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. తత్వాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. పవర్ పాయింట్ షేర్ చేస్తున్నాను. మీకు పవర్ పాయింట్ ఇది కనిపిస్తుందా? తత్వాస్ కనిపిస్తుంది కనిపిస్తుంది. తత్వాస్. యా కరెక్ట్. సో ఇప్పుడు మనం తత్వ రూపంలో దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. తత్వ రూపం ఎలా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే జీవతత్వం 4 రకాల తత్వాలు ఉంటాయన్నమాట. అందులో మొదటిది ఏంటంటే జీవతత్వం అన్నమాట. జీవతత్వం అంటే ఇది చేస్తాను బయటికి గివ్ మీ ఎ సెకండ్. ఒక్క నిమిషం నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. నా నోట్స్ జస్ట్ ఇవాళ రాంప్రభు లేరు కదా! నాకు కొంచెం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. లిటిల్ బిట్ డిఫికల్టీ బట్ స్టిల్ ఐ కెన్ మేనేజ్. యాహ్! ఇప్పుడు ఈ తత్వాలేంటంటే 4 రకాలని చెప్పుకున్నాం కదా! ఫస్ట్‌దొచ్చి జీవతత్వం. జీవతత్వం తర్వాత శంభుతత్వం, దెన్ శక్తితత్వం, దెన్ విష్ణుతత్వం. ఈ 4 తత్వాల రూపంలో మనం దీన్ని అండర్‌స్టాండ్ చేసుకుందాం. ఎవరి పొజిషన్ ఏంటి అనేది ఈ 4 తత్వాల రూపంలో అర్థం చేసుకుందాం. ఫస్ట్‌దేంటంటే జీవతత్వం గురించి చెప్తాను. ఈ జీవతత్వంలోకి ఎవరెవరొస్తారు అనేది చూద్దాం ఫస్ట్. మీకు జీవతత్వంలోకి ఎవరెవరొస్తారంటే ఫస్ట్ అన్ని రకాల జీవులు. భౌతిక ప్రపంచంలో ఎవరెవరైతే ఉన్నారో దేవీ దేవతలతో సహా అందరూ జీవతత్వంలోకొస్తారన్నమాట. అక్వాటిక్స్, ప్లాంట్స్, రెప్టైల్స్, బర్డ్స్, యానిమల్స్ అన్నీ. హ్యూమన్ బీయింగ్స్ ఈ 33,00,00,000 మంది దేవీ దేవతలు. అందులో కూడా టాప్ మోస్ట్ బ్రహ్మ. బ్రహ్మ కూడా జీవతత్వంలోకే వస్తాడంట. అందరూ జీవతత్వం. హ్మ్. ఈ జీవతత్వంలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. 2 రకాల జీవులుంటారు. ఒకళ్ళు బద్ధ జీవులంటారు. ఇంకొకళ్ళు ముక్త జీవులంటారు. బద్ధ జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ భౌతిక ప్రపంచంలో మనలాంటి వాళ్ళందరూ బద్ధ జీవులనమాట. అందరూ ఆల్రెడీ కండిషన్డ్ బై మటీరియల్ నేచర్ అనమాట. అంటే భౌతిక జగత్తులో కంప్లీట్‌గా మాయలో పడి కొట్టుకుంటున్న వాళ్ళందరినీ బద్ధ జీవులు అంటారన్నమాట. రెండో రకం కేటగిరీ ఏంటంటే ముక్త జీవులు అంటారు. నిత్యబద్ధ, నిత్యముక్త అని 2 రకాలన్నమాట. ఈ నిత్యబద్ధ ఏంటంటే మనందరం నిత్యబద్ధ జీవులన్నమాట. అంటే ఇటర్నల్లీ కండిషన్డ్ అంటారు. రెండవ కైండ్ వచ్చి ముక్త జీవులు. ఇటర్నల్లీ లిబరేటెడ్ సోల్స్ అన్నమాట.
వీళ్ళందరూ ఎవరంటే ఈ ముక్త జీవులందరూ భగవంతుడి యొక్క పార్షదులు అనమాట. ఆయనని వాళ్ళందరూ భగవంతుడిని సేవిస్తూ ఉంటారు. ఆయన లోకంలోనే ఉండి, ఆయనతోనే ఉండి, ఆయన్ని సేవిస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలా కాన్ఫిడెన్షియల్ డివోటీస్ అనమాట అందరూ. భగవంతుడు ఎక్కడెక్కడైతే అవతారం తీసుకొని వస్తాడో, వాళ్ళందరూ కూడా ఆ పార్షదులు, ముక్త జీవులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆయనతో వస్తుంటారు. అంటే హ్మ్. ఎవరైతే బాగా క్లోజ్‌లీ అసోసియేటెడ్ ఉంటారో, అంటే కాన్ఫిడెన్షియల్ డివోటీస్ అనమాట. అంతరంగులు అంటే అంతరంగిక భక్తులు, పార్షదులు అంటారు. వాళ్ళు భగవంతుడితో పాటు వాళ్ళు కూడా వస్తుంటారనమాట. ఆయన ఎక్కడ అవతారం తీసుకుంటే వాళ్ళు కూడా అక్కడే వచ్చి ఆయనకి సేవ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు భగవంతుని వదిలి ఉండలేరన్నమాట. సో, అలాంటి వాళ్ళందరూ ఈ కేటగిరీలోకి వస్తారు. ముక్త జీవులు వాళ్ళు యాక్చువల్‌గా. వీళ్ళందరూ స్పిరిచువల్ వరల్డ్‌లో ఉంటారు. భగవంతుడు ఎప్పుడైతే భౌతిక జగత్తుకొస్తాడో ఆయనతో పాటే వాళ్ళు గూడా వచ్చి అవుతారు. అంటే వాళ్ళు గూడా హ్యూమన్ ఫార్మ్‌లోకి తీసుకొని వాళ్ళు కూడా ఆయనతో పాటే ఉంటారన్నమాట. సేవ చేసుకుంటూ ఉంటారు. ఇక దేవీ దేవతల దగ్గరికొచ్చేసరికి ఏంటంటే, దేవీ దేవతలు కూడా 2 రకాలుంటారన్నమాట. ఒకళ్ళేంటంటే ఈ దేవీ దేవతల్లో ఒకళ్ళు భగవంతుని యొక్క భక్తులు దేవీ దేవతల పోస్టులు తీసుకొని ఉంటారు. ఇంకొకళ్ళేంటంటే పుణ్యజీవులు దేవీ దేవతల పొజిషన్స్‌లో ఉంటారు. ఒకటేంటంటే భక్తులు. వాళ్ళు యాక్చువల్‌గా ముక్త జీవులు. కానీ భగవంతుడి సేవ కోసం వాళ్ళు దేవీ దేవతల రూపంలో వాళ్ళు ఆ పొజిషన్‌లో ఉండి సేవ చేస్తారన్నమాట. రెండో రకం వాళ్ళేంటంటే పుణ్యజీవులన్నమాట. ఈ 100 లైఫ్ టైమ్స్ పుణ్యం చేసుకుంటే బ్రహ్మలాగా పొజిషన్‌కి అర్హులవుతారు. అది కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పర్ఫెక్ట్‌గా పాటించాలి. ఇఫ్ యూ ఆర్ ఎ బ్రాహ్మణ అయితే 100% బ్రాహ్మణ జీవితం గడపాలన్నమాట. క్షత్రియ అయితే క్షత్రియులాగా 100% క్షత్రియులాగా ఉండాలి. ఎలాంటి కండిషన్స్ ఇచ్చినా భగవంతుడు అన్నిటిని సహించాలి. క్వెషన్ చేయకూడదు. భగవంతుడి మీదే పూర్ణంగా మనసు పెట్టుకొని అట్లా లైఫ్ గనక లీడ్ చేస్తే అలాంటి వాళ్ళు 100 లైఫ్ టైమ్స్ కనుక పర్ఫెక్ట్‌గా లీడ్ చేస్తే వర్ణాశ్రమ విధానాన్ని పాటిస్తూ ఉంటే వాళ్ళు బ్రహ్మదేవుడి పదవికి క్వాలిఫై అవుతారు. అట్లాగే ఇంద్ర పదవికి కూడా క్వాలిఫై అవ్వాలంటే 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలి. 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవికి క్వాలిఫై అవుతారు. ఇంద్రుడు అనేది ఒక పదవి. ఇంద్ర పదవిలో ప్రస్తుతం ఉన్న ఇంద్రుడి పేరు పురంధరుడు. అట్లా ఇవన్నీ పొజిషన్స్ అన్నమాట. ఈ దేవీ దేవతలు ఈ 2 పుణ్యజీవులు ఏంటంటే వాళ్ళకి యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళు ఇంకా భగవద్ధామం వెళ్ళడానికి క్వాలిఫై అవ్వకుండా ఇంకా లిటిల్ బిట్ డిజైర్ టు ఎంజాయ్ సెపరేట్‌లీ అంటే భగవంతుడు లేకుండా అంటే సెపరేట్‌గా ఎంజాయ్ చేయాలనే టెండెన్సీ అయితే ఇంకా ఉంటుందన్నమాట వాళ్ళలో. ఇంకా కంట్రోల్, పవర్ అనే దాని మీద లిటిల్ బిట్ ఆ కోరికనేది ఉంటుంది. సో, అలాంటి వాళ్ళందరూ ఈ పదవుల్లో ఉంటారన్నమాట. క్వాలిఫై అవుతారన్నమాట. వాళ్ళు యాక్చువల్‌గా భగవంతుడిని పూజిస్తారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఆ డిజైర్, మెటీరియల్ డిజైర్ ఉంటుందన్నమాట. ఆ డిజైర్ టు కంట్రోల్, డిజైర్ టు ఎంజాయ్ అనేది ఇంకా లేసమాత్రం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఆ పొజిషన్స్‌లో ఉంటారు. బట్ వాళ్ళు ఎంతో పుణ్యం చేసిన తర్వాత ఆ పొజిషన్స్‌కెళ్తారన్నమాట. అంటే నార్మల్ టర్మ్స్‌లో ఆలోచించుకోండి. చాలా చాలా హైలీ పయస్ పీపుల్ వీళ్ళంతా. తర్వాత యాక్చువల్‌గా ఏంటంటే వన్ సెకండ్. వాళ్ళ యొక్క పదవీ కాలం అయిపోయిన తర్వాత, మళ్ళీ ఎలాగైతే మినిస్టర్స్ పదవీ కాలం అయిపోతే వాళ్ళు ఎలాగైతే దాని నుంచి దిగిపోతారో, దేవీ దేవతలకు కూడా పదవీ కాలం ఉంటుంది. అది యాక్చువల్‌గా ఏంటంటే ఒక మన్వంతర కాలం అంటారు. మన్వంతర కాలం అంటే కొన్ని లక్షల సంవత్సరాలది. మన ఊహకు కూడా అందదది. ఒక మనువు మారినప్పుడల్లా బ్రహ్మదేవుడి పగలు టైంలో అంటే 12 గంటల టైంలో బ్రహ్మదేవుడి యొక్క పగలు టైంలో 14 మంది మనువులు మారుతుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనువు ఎవరంటే వైవస్వత మనువు అన్నమాట. మనం పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్తాం. వైవస్వత మన్వంతరే అంటాం గదా! ఆ వైవస్వత మనువు కాలంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఆ మనువు కాలంలో ప్రస్తుతం ఉన్నారన్నమాట. ఎవరైతే దేవీ దేవతలు ఉంటారో వాళ్ళందరూ ఈ మనువు కాలం అంతా కొనసాగుతారన్నమాట. ఈ మనువు వెళ్ళిపోయి నెక్స్ట్ మనువు వచ్చే టైంకి మళ్ళీ దేవీ దేవతలందరూ మారిపోతారన్నమాట. కొత్త క్యాబినెట్ మినిస్ట్రీ వస్తుందన్నమాట. అంటే మన టర్మ్స్‌లో చెప్పాలంటే. సో, వీళ్ళందరూ ఏంటి పొజిషన్స్ అన్నమాట. ఈవెన్ బ్రహ్మ గూడా ఆ పదవిలోంచి వెళ్ళిపోవాల్సిందే. బ్రహ్మ లైఫ్ టైమ్ మొత్తం అయిపోయిందంటే 100 ఇయర్స్ బ్రహ్మ గడిచాయంటే, ఇప్పుడు మనకి ప్రస్తుతం మన చతుర్ముఖ బ్రహ్మకి 51 ఏళ్లయి 52వ సంవత్సరంలో ఉన్నాడు. అది కూడా మనం పూజ చేసేటప్పుడు సంకల్పంలో వస్తుంది. ద్వితీయ పరార్ధే అంటాం కదా! శ్వేతవరాహ కల్పే ద్వితీయ పరార్ధే వైవస్వత మన్వంతరే. ఇవన్నీ కూడా చెప్పేది ఇదే రిఫరెన్స్ పాయింట్ అన్నమాట. ద్వితీయ పరార్ధం అంటే ఒక పరార్ధ కాలం అంటే 50 సంవత్సరాలు. బ్రహ్మ యొక్క 50 సంవత్సరాలు ఒక పరార్ధ కాలం అంటారు. ఇప్పుడు ద్వితీయ పరార్ధంలో ఉన్నాం. అంటే రెండో 50 సంవత్సరాల కాలంలో ఉన్నాం. బ్రహ్మకి 52 ఏళ్ళు అన్నమాట ఇది. సో, ఆయన 100 ఏళ్ళు గడిచేసరికి మొత్తం మెటీరియల్ వరల్డ్ ఏదైతే ఉందో ఆయన బ్రహ్మదేవుడు ఏదైతే దానికి అధ్యక్షత వహిస్తున్నాడో అదంతా కంప్లీట్‌గా డివాస్టేట్ అయిపోతుంది. ఇంకా చాలా టైం ఉంది. అప్పుడే కాదు. సో, ఇట్లాగే వీళ్ళందరూ ఈ పొజిషన్స్ అన్నమాట ఇవి. పొజిషన్స్‌లో ఉండి వాళ్ళు భగవంతుడి సేవ చేస్తున్నారు. యూనివర్సల్ అఫైర్స్‌లో భగవంతుడికి సేవ చేస్తున్నారన్నమాట వాళ్ళంతా.
ఫైనల్గా భగవద్ధామం వెళ్ళాలంటే చివరికి బ్రహ్మదేవుడికి కూడా భగవద్ధామం వెళ్ళాలంటే భక్తి అనేది కావాలి. భక్తి లేకుండా భగవద్ధామానికి ఎంట్రీ అనేది లేదు. ఓకే, అది 100%. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆయన భగవంతుడి హైయెస్ట్ సేవలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏంటంటే కొంచెం వీలుంటుంది అనమాట. కొంచెం అక్కడి నుంచి ఆయన భగవద్ధామానికి వెళ్ళడానికి వీలుంటుంది. ఎందుకంటే ఆయన 100% ఆయన సర్వీస్లోనే ఉన్నాడు. క్రియేషన్ అంతా ఆయన అప్పగించిన సర్వీసే. భగవంతుడి బ్రహ్మదేవుడికి అప్పగించిన సర్వీస్ క్రియేషన్ అనమాట. భౌతిక జగత్తుని సృష్టించిన ఈ 14 లోకాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క సర్వీస్ అనమాట. అది ఆయన డ్యూటీస్ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, అండ్ వాళ్ళకి కూడా ఈ జీవతత్వం యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే బర్త్ డెత్ ఈ రెండు ఉంటాయి. డెత్ అనేది కంపల్సరీ ఉంటుంది వాళ్ళకి కూడా. కానీ మన డెత్ లాగా హాస్పిటల్లో కోమాలో ఉండి చనిపోవడం ఇలాంటివి ఉంటాయి. వాళ్ళ డెత్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, వాళ్ళ హయ్యర్ బీయింగ్స్కి ఎప్పుడు ఫెసిలిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి పవర్స్ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా హయ్యర్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ తత్వం వచ్చి శంభు తత్వం అనమాట. ఓకే, శంభు తత్వం అంటే ఏంటంటే శివుడి గురించి అనమాట. ఈ శివతత్వం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం స్పెషల్గా చెప్పాలి. శివుడు యాక్చువల్గా ఇటు జీవుడు కాదు, జీవతత్వంలోకి రాడు, అట్లాగని చెప్పి విష్ణువులాగా కాదు, రెండిటి మధ్యలో ఉంటాడనమాట. శివుడు ఎప్పుడు ఇన్ బిట్వీన్ టూ అనమాట. జీవతత్వం కన్నా హయ్యర్, బట్ విష్ణుతత్వం కన్నా లిటిల్ బిట్ కింద అనమాట. ఈయన తమో గుణానికి అధిపతి అనమాట. తమో గుణంలో ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడనమాట. అండ్ యాక్చువల్గా ఈ భగవంతుడి శివుడి గురించి చెప్పాల్సింది చాలా ఉంది. కొంచెం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను శివుడి గురించి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. శివుడి వర్షిప్ చేయకూడదా, విష్ణువుని వర్షిప్ చేస్తే, లేకపోతే శివుడు గొప్ప విష్ణువు గొప్ప, ఇవన్నీ చాలా ఉంటాయి మనకి. సో వాటిని ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఈయన పొజిషన్ ఏంటంటే శివుడి పొజిషన్ చాలా యునీక్ అనమాట. జీవతత్వం కాదు. నేను దేవీ దేవతలందరూ పదవులు అని చెప్పాను. కానీ శివుడిది ఏంటంటే శివుడిది పదవి కాదు, ఇస్ అ పర్సన్. ఆయన పదవి కాదు. 100 లైఫ్ టైములు వర్ణాశ్రమ విధానం పాటిస్తే బ్రహ్మదేవుడు అవ్వచ్చని చెప్పాను. కానీ శివుడు అవ్వలేదు. 100 లైఫ్ టైంలో 1000 లైఫ్ టైంలో తపస్సు చేసినా శివుడు అయితే అవ్వలేదు. శివుడు ఈజ్ యునీక్ పర్సనాలిటీ అనమాట. అందుకని సెపరేట్ తత్వం ఉంది, శంభు తత్వం. శంభు అంటే శివుడే. శివతత్వం స్పెషల్గా ఉందన్నమాట, జీవుడి కన్నా సుపీరియర్. ఈ శివుడు ఎక్కడంటే ఈ శంభువు ఎవరంటే సదాశివుడి యొక్క ఎక్స్పాన్షన్ అనమాట. సదాశివుడు అంటే కృష్ణుడి యొక్క అవతారం. సదాశివుడు యాక్చువల్గా విష్ణుతత్వం. సదాశివుడు అంటే విష్ణుతత్వం. కృష్ణుడి యొక్క ఎక్స్పాన్షను. ఆయనే శంభు కింద మెటీరియల్ వరల్డ్లోకి వస్తాడనమాట. తర్వాత ఇందులో ఇప్పుడు శివుడు అంటే మనకి శివుడు అంటే ఒక జనరిక్ టర్మ్. శివుడు అంటే జనరిక్ టర్మ్. యాక్చువల్గా చాలా మంది రుద్రులు ఉన్నారు. ఒక్కొక్క పర్సనాలిటీకి ఒక్కొక్క పని ఉంటుందన్నమాట. మనం కేవలం శివుడు అనేసరికి ఓన్లీ డిస్ట్రక్షన్ అనే అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఆయన చేసే చాలా పనులు ఉన్నాయి. శివతత్వం గురించి చెప్పాలంటే ఒక రోజు మొత్తం అంతా క్లాస్ చెప్పచ్చు అనమాట. శివతత్వం గురించి చెప్పాలంటే ఆయన ఇంకా హైయెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన భగవంతుడి యొక్క భక్తుడు. వైష్ణవానాం యథా శంభు అంటారు అనమాట. ఆయన పరమ వైష్ణవుడు. చాలా మంది శైవైట్స్ అంటే శివుణ్ణి యొక్క వెరీ స్టాంజ్ డివోటీస్ కూడా తెలియని విషయం ఏంటంటే ఆయన పరమ వైష్ణవుడు అని. వైష్ణవానాం యథాశంభు అంటారు. ఇప్పుడు మీరు శివుడి బొమ్మ ఏదైనా చూస్తే శివుడి చేతిలో జపమాల ఉంటుంది. ఆయన సుప్రీం అయితే ఎవరిని జపిస్తున్నాడు? ఆయన ఎవరి నామం జపిస్తున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఆయన చేతిలో ఎప్పుడు జపమాల ఉంటుంది. ఎవరిని జపిస్తున్నాడు? శ్రీరామ రామ రామేతి ఎవరిచ్చారు? స్వయంగా శివుడు. ఆయన నోట్లో ఉండేది రామనామం. ఓకే, యాక్చువల్గా ఆయన సంకర్షణమూర్తిని వర్షిప్ చేస్తాడు అన్నమాట. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా మంది ముక్తి, మేము మామూలుగా చెప్తాం ముక్తి ఓన్లీ కృష్ణుడే ఇవ్వగలుగుతాడు. ముక్తి అంటే ముకుందుడు ఒకడే ఇస్తాడని చెప్తాం. కానీ శివుడు కూడా ముక్తిని ఇస్తాడు. శివుడు ఎలా ముక్తినిస్తా అంటే శివుడి చేతిలో భౌతిక జగత్తు యొక్క తాళం శివుడి చేతిలో ఉంటుందన్నమాట. అంటే భౌతిక జగత్తుని ఓపెన్ చేయాలి అంటే, భౌతిక జగత్తులోంచి జనాల్ని బయటికి పంపించాలంటే ఆ తాళం చెవి శివుడి చేతిలో ఉంటుంది. మెటీరియల్ వరల్డ్ని ఓపెన్ చేస్తాడు, బయటికి పంపిస్తాడు అనమాట. బయటికి పంపిస్తాడు. కానీ ఆధ్యాత్మిక జగత్తులోకి ఎంటర్ అవ్వాలి అంటే కనుక కృష్ణుడి చేతిలో తాళం ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తులోకి ఎంటర్ అవ్వాలంటే భగవంతుడి చేతిలో తాళం ఉంటుంది అనమాట. అప్పుడు భక్తుడైతే కానీ వెళ్ళడానికి లేదు. ఈయన ఓపెన్ చేస్తాడు, మెటీరియల్ వరల్డ్ తాళం ఓపెన్ చేసి పంపిస్తాడు బయటికి. కానీ స్పిరిచువల్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే కృష్ణుడు ఓపెన్ చేయాలన్నమాట తాళం. అక్కడ క్రైటీరియా ఏంటంటే భక్తుడు అవ్వాలి. భగవంతుడికి భక్తుడైతేనే భగవంతుడి సామ్రాజ్యంలోకి అడుగు పెట్టగలుగుతాడు. లేకపోతే ఆ సామ్రాజ్యం అవతల ఉంటాడు అనమాట. ఆ బయట ఉండేది బ్రహ్మజ్యోతి. ఆ బ్రహ్మజ్యోతి శివుడు ఇచ్చే ముక్తి ఏంటంటే సాయుధ్యం ఇస్తాడు అనమాట. సాయుధ్య ముక్తి ఇస్తాడు.
ముక్తిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. సాయుజ్య ముక్తి ఒకటే శివుడు ఇవ్వగలుగుతాడు. మిగతా ముక్తులన్నీ ఓన్లీ విష్ణువే ఇవ్వగలుగుతాడు అనమాట. సారిష్టి, సామీప్య, సాలోక్య, ఇంకా చాలా ముక్తులు ఉన్నాయి. సారూప్య ముక్తి కూడా ఉంది. విష్ణువు లాంటి రూపం కూడా వస్తుందన్నమాట ఆ ముక్తిలో. 4 జతల రూపం కూడా ఇవ్వగలుగుతాడు అనమాట. విష్ణు ఒక్కడే ఇవ్వగలుగుతాడు ఆ ముక్తులని. ఓకే, శివుడు. ఇంకా శివుడు ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఆయన చాలా ఈజీగా ప్లీజ్ అయిపోతాడు. ఆయన పేరు అసుతోషుడు అని. అసుతోషుడు అంటే చాలా ఈజీగా, శివుడిని చాలా ఈజీగా ప్లీజ్ చేయొచ్చు. నెత్తిమీ నీళ్ళు పోస్తే చాలు ఆయనకి, శివలింగమే నీళ్ళు పోస్తే ఆయన ప్లీజ్ అయిపోతాడు. ఒక మారేడు దళం ఇస్తే చాలు ఆయన ప్లీజ్ అయిపోతాడు. అసుతోషుడు అంటారు అన్నమాట. అంత ఈజీగా కోపం కూడా వస్తుందండి. ఇంత సెకండ్లో కోపం వచ్చేస్తుంది. 3వ నేత్రం తెరుస్తాడండి, అంత కోపం. ఆ కోపానికి కూడా రీజన్ ఉందన్నమాట. శివుడి కోపం ఎందుకు అంటే ఆ కోపం ఈ భౌతిక జగత్తుని విలయం చేయడానికి ఆయన కోపాన్ని వాడతాడనమాట. భగవంతుడి సేవలో కోపాన్ని ఎలా వాడతాడంటే ఆ టైంలో వాడతాడనమాట. ఆయన తాండవం చేస్తాడు. ఆ తాండవం చేసినప్పుడు ఆయనకు 3వ నేత్రం తెరిచి తాండవం చేస్తే మొత్తం అన్ని జగాలు కాలి మసైపోతాయి. అది శివుడి యొక్క స్పెషాలిటీ. అందుకని శివుడు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు. ఆయన అవసరం వచ్చినప్పుడే కళ్ళు తెరిచి చూస్తాడనమాట. ఆయన చూశాడంటే 3వ నేత్రం ఓపెన్ చేస్తాడు. బట్ ఆయనలో ఇంకొక పార్ట్ కూడా ఉంది. ఆ పార్ట్ ఏంటో చూద్దాం. ఆయన విలయం ఒకటే అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా ఆయన క్రియేషన్ కూడా ఉంది, మెయింటెనెన్స్ కూడా ఉంది. శివుడు ఈ 3 బాధ్యతలు కూడా నిర్వహిస్తాడనమాట భౌతిక జగత్తులో. అదెలాగంటే ఆయన సృష్టి ఎలా చేస్తాడంటే శివుడు సృష్టి కూడా చేస్తాడు, పోషణ చేస్తాడు, లయింపజేస్తాడు. ఈ 3 పనులు చేస్తాడు. అది కేవలం భౌతిక జగత్తులోనే చేస్తాడు. మొత్తం హోల్ భౌతిక జగత్తంతా శివుడు చేయగలుగుతాడు అనమాట ఈ పనులు. ఎలా చేస్తాడంటే అందుకని శివుడు పార్వతిని ఆది దంపతులు అంటారు. భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, అహం బీజ ప్రదపిత అని చెప్పాడు. మొత్తం అన్ని జీవులకి నేను తండ్రి లాంటి వాడిని అని చెప్పాడు. ఆయనే బీజ ప్రధానం, ప్రకృతిలో బీజ ప్రధానం కావిస్తాడు. విష్ణువే స్వయంగా బీజ ప్రధానం కావిస్తాడు. ఎలా కావిస్తాడు అంటే ఆయన భౌతిక జగత్తుకేసి దృష్టి సారిస్తాడు. ఆ దృష్టిలో శివుడు వెళ్తాడు అక్కడి నుంచి. ఆయన వెళ్ళి భౌతిక జగత్తుతోటి ఈ జీవులందరినీ తీసుకెళ్ళి భౌతిక జగత్తు గర్భంలో ఉంచుతాడనమాట. ఇన్ వన్ సెన్స్ సో శివుడి ద్వారా మనం అందరం ఈ భౌతిక జగత్తులోకి ఎంటర్ అవుతాం అనమాట. వాళ్ళు అందుకనే శివపార్వతుల్ని ఆది దంపతులు అంటారు. వాళ్ళే ఈ భౌతిక జగత్తుకి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళ ద్వారా ఈ జీవులు ఎవరైతే ఉన్నారో సెపరేట్గా ఎంజాయ్ చేయాలనుకునే జీవులు అందరూ శివుడి ద్వారా ప్రకృతి గర్భంలోకి వెళ్తారన్నమాట. ఓకే, ఇది చాలా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్స్ అవి ఉన్నాయి మన పురాణాల్లో. నేను తర్వాత క్లాసుల్లో చెప్తాను, ఇప్పుడే కాదు, ఎందుకంటే ఇవాళ క్లాస్ అంతా అది అయిపోతుంది. ఓకే, ఈయన యొక్క భార్య ఈ దుర్గాదేవి, మాయాదేవి. యాక్చువల్గా చెప్పాలంటే మాయని భగవంతుడు డైరెక్ట్గా టచ్ చేయడం అన్నమాట. భౌతిక జగత్ అంటే మాయా జగత్తు యాక్చువల్గా చెప్పాలంటే. మరి భౌతిక జగత్తులో జీవులు ఉంచాలంటే, బీజ ప్రదానం కావించాలంటే ఆయన ఏం చేస్తాడంటే దృష్టి సారిస్తాడు, భౌతిక జగత్తుకేసి చూస్తాడు. ఆ చూపు ద్వారా ఈ భగవంతుడు వెళ్ళి శివుడు ద్వారా వెళ్ళి భౌతిక జగత్తులో జీవుల్ని పంపిస్తాడన్నమాట. అంటే ఆ అవతారంతో వెళ్తాడు నాకు. హూ ఇస్ దిస్? ఎవరో గీతలు గీస్తున్నారు దీని మీద. ఓకే, అండ్ ఆయన నటరాజ స్వరూపం కూడా చూస్తారు. నటరాజ స్వరూపంలో ఒక చేతిలో అగ్ని ఉంటుంది, జడలన్నీ విరబోసుకుంటాడు. అదేంటి డిస్ట్రక్షన్ టైం. పోషణ ఎప్పుడు చేస్తాడంటే సముద్ర మంథనం జరిగినప్పుడు, సాగర మథనం జరిగినప్పుడు విషం వచ్చింది బయటికి. ఫస్ట్ హాలాహలం వచ్చింది. ఆ హాలాహలం ఎందుకంటే భగవంతుడి ఆయన ఉదరంలో మొత్తం అన్ని జగాలన్నీ ఉంటాయి మేడం, శివుడి యొక్క ఉదరంలో. ఆయన హాలాహలం తీసుకుంటాడు. విష్ణువు ఉంటాడు, విష్ణువు కూర్మావతారంలో ఉంటాడు, అక్కడ మందర పర్వతం కింద ఉంటాడు ఆయన. విష్ణువుని ప్లీజ్ చేయడం కోసం శివుడు వచ్చి ఆ హాలాహలాన్ని విషాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించేసి గొంతులో పెట్టుకుంటాడు, కంఠంలో పెట్టుకుంటాడు. అందుకని ఆయన గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు. గొంతు దాటి కిందకి వెళ్ళిందంటే లోపల ఉన్న లోకాలన్నీ మాడిపోతాయి. అందుకని గొంతులోనే పెట్టుకున్నాడు. సో ఆ విధంగా పోషిస్తున్నాడు అనమాట లోకాలని. ఆ హాలాహలం తాకనీయకుండా ఆయన గొంతులోనే ఉంచుకుని లోకాన్ని కాపాడాడు అన్నమాట. అలా పోషణ భారం కూడా స్వీకరించాడు. సో ఆయన గురించి చెప్పాలంటే ఒక క్లాస్ సరిపోదు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయన గంగాధరుడు అని కూడా అంటారు. గంగాధరుడు అంటే గంగని ధరించినవాడు. నేను ఇంకొక తర్వాత క్లాసులో చెప్తాను గంగ భూమి మీదకి ఎలా వచ్చింది అనేది చెప్తాను తర్వాత. గంగ యాక్చువల్గా బ్రహ్మ కడిగిన పాదం అంటారు కదా. విష్ణువు యొక్క పాదం వామన అవతారంలో బలి మహారాజు దగ్గర విష్ణు వచ్చి వామన అవతారంలో వచ్చి 3 అడుగుల నేల కావాలంటాడు. ఆ టైంలో బలి మహారాజు 3 అడుగుల నేల దారిపోసిన తర్వాత ఆయన త్రివిక్రముడు అయిపోయి మొత్తం ఆకాశంతో ఒక పాదాన్ని కొలుస్తాడు, పాదంతో భూమిని కొలుస్తాడు. ఇంకొక పాదం ఎక్కడంటే బలి మహారాజు నెత్తి మీద పెడతాడు. ఆకాశం ఒక పాదంతో ఆకాశాన్ని కొలిచినప్పుడు అక్కడ భౌతిక జగత్తుకి ఆయన గోరు గుచ్చుకుని చిల్లు పడుతుంది అనమాట. అక్కడి నుంచి పైనుంచి యాక్చువల్గా దేవగంగ కిందకు వస్తుంది అనమాట. ఆయన పాదాలు కడిగి కిందకు వస్తుంది.
శివుడు ఆ గంగని తన నెత్తి మీద పెట్టుకుంటాడు. విష్ణువు కడిగిన గంగ అది. సో విష్ణు పాదం కడిగింది కాబట్టి అది అతి పవిత్రం కాబట్టి ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు. అది శివుడి యొక్క స్పెషాలిటీ అన్నమాట. శివుడు జీవుడు కాదు, ఇటు దేవీ దేవతల్లోకి రాడు అనమాట, మధ్యలో ఉంటాడు. భౌతిక జగత్తులో కూడా ఆయన ధామం ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తుకి మధ్యలో ఉంటుంది అనమాట ఆయన ధామం. ఇన్ బిట్వీన్ రెండింటికి మధ్యలో ఉంటుంది. ఓకే, ఇది దీంట్లో అండ్ గేవ్ భజగోవిందం టు ద హోల్ వరల్డ్. ఆయన ఆది శంకరుడి కింద శివుడు అవతారం తీసుకుని వచ్చినప్పుడు ఆయన యాక్చువల్గా భజగోవిందం అనే చెప్పాడు. ఈవెన్ దో అద్వైతవాదాన్ని బోధించినప్పటికీ కూడా లాస్ట్కి చెప్పింది భజగోవిందం అనే చెప్పాడు. గోవిందుడినే వర్షిప్ చేయండి అని చెప్పాడు అన్నమాట. అండ్ శివుడు ఏ భగవంతుడి యొక్క ఏ రూపానికైనా ఆయన అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మోహిని అవతారం, మోహిని విష్ణువు అవతారం. మోహిని అవతారాన్ని చూసి మోహించి శివుడు ఆ మోహిని వెనకాల పరిగెత్తిస్తాడు అన్నమాట. ఆయన ఎప్పుడు ఈ భగవంతుడే మనసులో భగవంతుడినే పెట్టుకుని ఉండేవాడు. సడన్ గా వేరే రూపాన్ని చూసి ఎలా మోహించాడంటే అది భగవంతుడు కాబట్టే మోహిస్తాడు అన్నమాట. ఆయనకి ఏ రూపంలో కనిపించినా ఆయన వదిలిపెట్టలేడు అనమాట. అండ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ శివుడి గురించి ఏంటంటే ఎంతటి కరుణామయుడు అంటే శివుడు శ్మశానంలో ఉంటాడు. ఎందుకు ఉంటాడంటే అక్కడ అందరూ భయపడే ప్లేస్. శ్మశానాలకు వెళ్ళడం అంటే అందరికీ భయం, ఎందుకంటే అక్కడ దయ్యాలు భూతాలు తిరుగుతాయని అనుకుంటారు. అలాంటి దయ్యాలు భూతాలు పిశాచాలు వాటిని డెలివరీ చేయడానికి వెళ్తాడు ఆయన. ఎందుకంటే వాటికి రూపం లేదు, వాటికి యాక్చువల్గా వాటికి భౌతిక మన కంటికి కనిపించే భౌతిక రూపం లేదు, కానీ వాటికి యాక్చువల్గా సూక్ష్మ శరీరం ఉంటుంది. వాటికి సోలు పైన సూక్ష్మ శరీరం ఉంటుంది. అలాంటి పిశాచాలకి గోష్లకి వీటన్నిటికీ కూడా మళ్ళీ భౌతిక రూపం ఇవ్వడానికి ఆయన పని అనమాట. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని డెలివర్ చేస్తాడు, వాళ్ళని యాక్చువల్గా వాళ్ళని ఉద్ధరించేవాడు అనమాట. అంతటి సింపుల్ పర్సనాలిటీ అనమాట. గ్రేవ్ యార్డ్లో ఉంటాడు, ఆ జీవుల మీద దయ చూపించాను అనమాట. ఓకే, దీనికి శాస్త్ర ప్రమాణం కూడా చెప్తున్నాను. భాగవతం 12.13.16లో చెప్తారు అనమాట. నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తథా. ఎవరైనా దీని ట్రాన్స్లేషన్ చదవండి ప్లీజ్. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదువుతారా? నేను చదువుతాను మేడం. యా. Just as the Ganga is the greatest of all rivers, Lord Achyuta, the supreme among deities, and Lord Shambhu Shiva, the greatest of Vaishnavas, so Srimad Bhagavatam is the greatest of all Puranas. యా, థ్యాంక్ యూ. భాగవతంలో చెప్పారనమాట, ఎలాగైతే పారే నదులన్నింటిలోకెల్లా గంగ ఎలాంటి ఉత్తమమైనది, అన్ని దేవతామూర్తుల్లోకి అచ్యుతుడు ఈ హైయెస్ట్, తర్వాత శంభు గ్రేటెస్ట్ ఆఫ్ వైష్ణవాస్. భక్తుల్లోకెల్లా ఉన్నతమైన భక్తుడు ఎవరంటే గొప్ప భక్తుడు శంభు, శివుడు అనమాట. అండ్ పురాణాల్లో భాగవతం ఇస్ ద గ్రేటెస్ట్ పురాణం అని చెప్పి చెప్పారు. అండ్ ఇంకా ఫైనల్ డిఫరెన్స్ ఏంటంటే ఈయన ఇటు విష్ణువు కాదు, ఇటు జీవుడు కాదు, మధ్యలో ఉంటాడని చెప్పాను కదా శివుడు. దీనికి ప్రమాణం ఏంటంటే బ్రహ్మ సంహితలో ఈ శ్లోకం అనమాట. క్షీరం యథా దది వికార విశేష యోగాత్ సంజాయతే నహి తత పృథగస్తి హేతో యశంభుతామపి తథా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. దీని ట్రాన్స్లేషన్ ఏమైనా చదువుతారా? Yes, madam. Just as milk is transformed into yogurt by contact with a particular agent acid, yet yogurt is neither the same as nor different from milk, so I adore the primeval Lord Govinda, of whom the state of Shambhu Shiva is a transformation for the performance of the work of destruction. Yeah. Sri Brahma Samhita. బ్రహ్మ సంహితలో థ్యాంక్ యూ. ఇక్కడ కంపారిజన్ ఎలాగంటే భగవంతుడు కృష్ణుడు పాల లాంటివాడు, శివుడు పెరుగు లాంటివాడు. పాల నుంచే పెరుగు వస్తుంది. ఆ పెరుగు ఎలా వస్తుందంటే ఒక పర్టికులర్ ఏజెంట్, ఒక యాసిడ్ మిక్స్ చేయడం వల్ల, అంటే యోగట్ కల్చర్ మిక్స్ చేయడం వల్ల వస్తుంది అనమాట. అది యాడ్ అవ్వడం వల్ల అది మళ్ళీ వెనక్కి పాలలాగా యోగట్ తిరిగి, అంటే పెరుగు తిరిగి పాలలాగా మారలేదు, కానీ పాలతోటి పెరుగు చేయొచ్చు, పెరుగు నుంచి పాలు చేయలేము అన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్పి చెప్తున్నాను. ఆ యాసిడ్ అంటే ఆ కల్చర్ ఏది యాడ్ అవుతుందో, అంటే ఒక చిన్న వికారం యాడ్ అవుతుంది. అదేంటంటే యాక్చువల్గా ఆ క్రోధం అనమాట. శివుడి యొక్క క్రోధం ఏదైతే ఉంటుందో
అది ఆ పర్పస్. ఈ ఆయన యొక్క శివుడి యొక్క ఉనికికి అర్థం ఏంటంటే ఆ క్రోధంతో ఈ డిస్ట్రక్షన్ అనే దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేయడం కోసం ఆయన అవతారం తీసుకుని వచ్చాడు. ఆ కోపరూపం తీసుకుని వచ్చాడు అనమాట. అండ్ యాక్చువల్గా ఆయన రుద్రుడు అంటాడు. ఏకాదశ రుద్రుడు ఉన్నారు మనకి. ఆ రుద్రుల్లో ఒక రుద్రుడి పేరు శివుడు అనమాట. శివ, ఒక రుద్రుడి పేరు శివ. ఆ ఏకాదశ రుద్రులకి ఏకాదశ నామాలు ఉన్నాయి. ఆయన ఏకాదశ పత్నులు ఉన్నారు. సో వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్తో వచ్చారు. వాళ్ళందరూ అంటే విలయంలో హెల్ప్ చేస్తారు. అండ్ యాక్చువల్గా సదాశివుడు ఉన్నాడు. ఆ సదాశివుడు విష్ణు అంశ అనమాట. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో శివుడు ఆల్మోస్ట్ ఈక్వల్ టు సుప్రీం లార్డ్, బట్ చిన్న డిఫరెన్స్ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్ ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఇది కాదు మనకు కావాల్సింది. ఈజ్ ద హైయెస్ట్ వైష్ణవ, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ తత్వ, దట్ ఈస్ శక్తి తత్వ అన్నమాట. మనం ఫస్ట్ జీవతత్వ చెప్పుకున్నాం. జీవతత్వ, తర్వాత శంభుతత్వ ఆర్ శివతత్వ, దెన్ శక్తితత్వ. శక్తితత్వం ఏంటంటే అంత ఆల్ ఫీమేల్. శక్తి ఈజ్ ఫెమినైన్ ఇన్ నేచర్ అనమాట. అంటే స్త్రీ ఫామ్, శక్తి స్వరూపిణి అంటారు కదా స్త్రీని. సో స్త్రీ రూపాలు ఏవైతే ఉన్నాయో దేవతా రూపాలు, అవన్నీ శక్తి తత్వం కిందకి వస్తాయన్నమాట. Just one second. Let me do this. ఒక్క నిమిషం, నాకు పవర్ పాయింట్ కనిపించట్లేదు. యా, శక్తి రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ స్త్రీ రూపాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ శక్తి తత్వం కిందకి వస్తాయి. ఈ శక్తి తత్వం యాక్చువల్గా ఏంటంటే విష్ణు పురాణంలో భగవంతుడి యొక్క శక్తుల గురించి వివరంగా చెప్పారనమాట. అందులో భగవంతుడికి 3 రకాల శక్తులు ఉంటాయి. అంటే మెయిన్ చాలా రకాలు ఉంటాయి, అందులో 3 మెయిన్ రకాల శక్తులు అన్నమాట. ఆ 3 శక్తులు ఏంటంటే ఫస్ట్ అంతరంగ శక్తి అంటే ఇంటర్నల్ పోటెన్సీ, రెండోది బహిరంగ శక్తి, మూడోది తటస్థ శక్తి అన్నమాట. అంతరంగ శక్తి అంటే ఇంటర్నల్ పోటెన్సీ అనమాట. అంటే భగవంతుని యొక్క స్వరూప శక్తి అనమాట. అంటే ఓన్ పోటెన్సీ. మనం ఎలాగైతే స్వాంస విభిన్నాంస అనుకున్నాం కదా, అట్లాగే ఈ శక్తి తత్వాల్లో కూడా ఈ భగవంతుని యొక్క స్వరూప శక్తి తత్వాలు ఉంటాయి అనమాట. అంటే ఆయన యొక్క ఓన్ పోటెన్సీ, ఇంటర్నల్ పోటెన్సీ ఏదైతే ఉంటుందో ఆ శక్తి, అది ఆయన యొక్క అంతరంగ శక్తి అనమాట. ఆ అంతరంగ శక్తి కూడా మళ్ళీ 3 రకాలు ఉంటుంది. ఓకే, అది మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అంతరంగ శక్తి అంటే ఇంటర్నల్ ఎనర్జీ, ఆయన యొక్క ఓన్ ఎనర్జీ అనమాట. రెండవది బహిరంగ శక్తి. బహిరంగ శక్తి ఏంటంటే సెపరేటెడ్ ఎనర్జీ అన్నమాట. ఈ బహిరంగ శక్తే ఈ భౌతిక ప్రపంచంలో మాయాశక్తి అన్నమాట, బహిరంగ శక్తి. మూడోది ఏంటంటే తటస్థ శక్తి. ఈ తటస్థ శక్తి జీవులందరూ తటస్థ శక్తిలోకి వస్తారన్నమాట. వాళ్ళు ఇటు నెయిదర్ గాడ్ కాదు ఇట్లాగని చెప్పి వాళ్ళు మాయాశక్తిలోకి రారు. రెండింటి మధ్యలో ఉంటారు అన్నమాట. జీవులు ఎప్పుడు రెండింటికి మధ్యలో, ఈ సుపీరియర్ ఎనర్జీ కాదు, ఇన్ఫీరియర్ ఎనర్జీ కాదు, మధ్యలో ఉంటారు. మార్జినల్ ఎనర్జీ అని జీవాస్ ఎప్పుడు ఇన్ బిట్వీన్ అనమాట. ఆ ఇన్ బిట్వీన్ ఎందుకుంటారంటే వాళ్ళకి ఫ్రీ విల్ ఉంటుందన్నమాట. మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు భగవంతుడు. ఆ ఫ్రీడమ్ ఆయన ఎప్పటికీ తీయడనమాట. మనం భక్తిలోకి రావాలా వద్దా అనే డెసిషన్ మనకే వదిలేస్తాడు. ఆ ఫ్రీడమ్ అనేది మన నుంచి ఎప్పుడు తీయడనమాట. నీకు రావాలి అనిపిస్తే రావడానికి హెల్ప్ చేస్తాడు, రాకూడదు అనిపిస్తే రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాడు. నేను ఏథీయిస్ట్‌లా ఉన్నానంటే ఏథీయిస్ట్‌లా ఉండడం కోసం అవసరమైన నాలెడ్జ్ అంతా ఇస్తాడు. అంటే నాస్తికుడు అవ్వాలి అనుకుంటే నాస్తికుడిలా ఉండడానికి అవసరమైన జ్ఞానం అంతా ఆయన ఇస్తాడు. అలా కాదు నేను భక్తిలోకి వస్తానంటే భక్తిలోకి రావడానికి సహాయ సహకారాలు ఆయన చేస్తాడు. అలా కాదు నేను వేరే దేవుడిని వర్షిప్ చేస్తాను, దేవీ దేవతలు ఎవరినైనా వర్షిప్ చేస్తానంటే వాళ్ళ మీద భక్తి శ్రద్ధలు బాగా కుదురుకునేలా ఆయనే చేస్తాడు మళ్ళీ మన మనసులో ఉండి. ఎందుకంటే లోపలే ఉంటాడు భగవంతుడు. ఆయన పరమాత్మ రూపంలో లోపలే ఉంటాడు కాబట్టి మనకి ఎలా కావాలంటే అలా ఆయన మనకి దారి చూపిస్తాడు అంతే. మనం డిసైడ్ చేసుకోవాలి ఎలా వెళ్ళాలని. ఆ ఫ్రీ విల్ ఎప్పుడు తీయడనమాట ఆయన. ఆ ఫ్రీడమ్ ఎప్పుడు మనకు ఉంటుందన్నమాట. ఈ ఫ్రీడమ్ వల్ల ఏంటంటే మనం తటస్థ శక్తి అని చెప్పుకున్నాం కదా, ఈ తటస్థ శక్తి వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం ఈ ఫ్రీడమ్‌ని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఈదర్ మనం మాయాదేవి కంట్రోల్‌లోకి వెళ్ళొచ్చు, లేకపోతే అంతరంగ శక్తి కంట్రోల్‌లోకి వెళ్ళొచ్చు. అంటే బహిరంగ శక్తి కంట్రోల్‌లోకి రావచ్చు, లేదంటే అంతరంగ శక్తి కంట్రోల్‌లోకి వెళ్ళొచ్చనమాట. ఇది మన చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం బహిరంగ శక్తి కంట్రోల్‌లోకి రావాలంటే భౌతిక ప్రపంచంలో ఉంటాం. అంతరంగ శక్తి అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాము. ఇప్పుడు ఈ శక్తుల్లో డిఫరెన్సెస్ చెప్తా. ఫస్ట్ అంతరంగ శక్తి 3 రకాలని చెప్పాను. భగవంతుడి శక్తులు 3 రకాలు మెయిన్ శక్తులనమాట. ఇందులో ఫస్ట్ అంతరంగ శక్తి చెప్పాను. అంతరంగ శక్తి కూడా మళ్ళీ 3 రకాలుంది. అదేంటంటే హ్లాదిని శక్తి. మీరు నోట్స్ రాసుకుంటే బెటర్. హ్లాదిని శక్తి. హ్లాదిని అంటే ఆహ్లాదిని. ఆహ్లాదిని శక్తి, సంధిని శక్తి, సంవిత్ శక్తి. 3 రకాలు ఉంటుందన్నమాట. మళ్ళీ ఈ శక్తి కూడా అంతరంగ శక్తి కూడా 3 రకాలుగా డివైడ్ అవుతుంది. బట్ అన్ని శక్తులకి భగవంతుడి యొక్క ఈ అంతరంగ శక్తులన్నిటికీ ఆద్యురాలు ఎవరంటే రాధారాణి అన్నమాట. ఎందుకంటే కృష్ణుడు ఆద్యుడైనప్పుడు రాధారాణి ఆద్యురాలు అన్నమాట. రాధారాణి ఎందుకు ఆద్యురాలు అని తర్వాత చెప్తాను.
సో రాధారాణి కృష్ణుడి యొక్క ఇటర్నల్ కన్సార్ట్ అన్నమాట. ఆయన యొక్క కన్సార్ట్ రాధారాణి. రుక్మిణి వసుదేవ కృష్ణుడి యొక్క కన్సార్ట్. మహాలక్ష్మి నారాయణుడి యొక్క కన్సార్ట్. అంటే ఫెమినైన్ ఆస్పెక్ట్ అన్నమాట. శక్తిమాను శక్తి రెండు కలిసే ఉంటాయి. మనం ఎప్పుడు పూజ చేసినా శక్తిని ఒక్కడనే పూజ చేయకూడదు. శక్తిమంతుడితో కలిపి శక్తిని పూజ చేయాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణుడు, సీతారాము, శివపార్వతులు ఇట్లా శక్తితో కలిపి శక్తివాన్ని పూజ చేయాలన్నమాట. ఓన్లీ శక్తిని వర్షిప్ చేస్తే ఓన్లీ సీతాదేవే కావాలనుకుని రావణాసురుడు అనుకున్నాడు, నాశనం అయిపోయాడు. లక్ష్మీదేవి ఒక్కతే కావాలంటే లక్ష్మి ఎప్పుడు చంచల, ఎప్పుడు దగ్గర ఉండదు. లక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోతుంటుంది. నారాయణుడిని తీసుకొస్తే లక్ష్మి ఉంటుంది, ఎందుకంటే ఆయన హస్బెండ్ కదా ఆవిడకి. నారాయణుడు ఉంటే లక్ష్మి ఉంటుంది. ఒత్తి లక్ష్మి కావాలంటే లక్ష్మి ఉండదు, ఆమె చంచల వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ ఈ ఈ అంతరంగ శక్తిలో ఇంకొక శక్తి ఏంటంటే యోగమాయ. ఆహ్లాదిని శక్తి తర్వాత సంధిని శక్తి ఏదైతే ఉంటుందో అది యోగమాయ అనమాట. ఆ యోగమాయ సుభద్ర కృష్ణుడి యొక్క చెల్లెలు ఎవరైతే ఉందో, ఆయన యొక్క బృందావన లీలలో సుభద్రాదేవి అని చెల్లెలు కింద వచ్చిందో యోగమాయ. యాక్చువల్గా ఫస్ట్ యోగమాయ పుడుతుంది. యోగమాయని తీసుకొచ్చి దేవకి దేవుడి పక్కన పడుకోబెట్టి కృష్ణుని తీసుకెళ్ళిపోతారు, అక్కడి నుంచి మార్చేస్తారు. ఆ యోగమాయే తర్వాత సుభద్ర కింద జన్మిస్తుంది మళ్ళీ బృందావన లీలలో. సో ఆవిడ యాక్చువల్గా అంతరంగ సంధిని శక్తి అనమాట. ఫస్ట్ హ్లాదిని శక్తి. ఆహ్లాదిని అంటే రాధారాణి అనమాట. అంటే ఆహ్లాదం కలిగిస్తుంది. భగవంతుడికి ఆహ్లాదాన్ని కలిగించేది ప్లెజర్ పోటెన్సీస్ రాధారాణి. తర్వాత సంధిని శక్తి, సంవిత్ శక్తి. ఇంకా 2 రకాల శక్తులు. సంధిని, సంవిత్ అంటే సచ్చిత్ ఆనంద. ఆ ఆనంద పొటెన్సీ రాధారాణి. సత్ పొటెన్సీ వచ్చి సంవిత్ శక్తి. తర్వాత చిత్ పొటెన్సీ వచ్చి యోగమాయ అనమాట. ఓకే. ఇవన్నీ అంతరంగ శక్తిలో భాగాలన్నమాట. వీటినే పరాశక్తులు అని అంటారు. బహిరంగ శక్తి దగ్గరికి వచ్చేసరికి అంటే ఎక్స్టర్నల్ పొటెన్సీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే దుర్గాదేవి ఎక్స్టర్నల్ ఎనర్జీ. దుర్గ అంటే ఏంటంటే కోట అనమాట. ఈ దుర్గ భౌతిక జగత్తుని దుర్గం అంటారు. ఈ దుర్గాన్ని ప్రొటెక్ట్ చేసేది దుర్గ అనమాట. ఈ దుర్గాదేవికి అనేక నామాలు ఉన్నాయి. ఈవిడ భౌతిక జగత్తులో చివరికి గ్రామ దేవతలతో సహా అందరూ కూడా ఆవిడ యొక్క విస్తారాలు అన్నమాట. ఇవి చాలా పేర్లు ఉన్నాయి. కుముద, చండిక, మాధవి, నారాయణి, మాయ, ఈశాని, ఇన్ని ఆవిడ యొక్క నామాలు అన్నమాట. సహస్రనామాలు ఉన్నాయి ఆవిడకి. ఈ దుర్గే కలకత్తాలో అయితే భద్రకాళి, ఇంకొక ధామానికి వెళ్తే ఆవిడ ఇంకొక పేరుతో పిలువబడుతుంది శక్తి పీఠాలు. ఇవన్నీ కూడా ఆవిడ యొక్క విస్తారాలు. ఓకే. ఈవిడ భగవంతుడి యొక్క మాయాశక్తి అంటే భౌతిక శక్తి అనమాట. ఎక్స్టర్నల్ ఎనర్జీ, అవుట్ సైడ్ ఎనర్జీ అనమాట. ఇది కూడా సెపరేటెడ్ ఎనర్జీ అనమాట. అంటే ఇది కూడా ఈ బహిరంగ శక్తి కూడా 3 రకాలుగా ఉంటుంది. ఈమె కూడా 3 ఎనర్జీస్ ఉంటాయి. అవి ఏంటంటే సత్వ, రజస్, తమస్. సత్వగుణం, రజోగుణం, తమగుణాలు. ఈ 3 గుణాలు 3 ఎనర్జీస్ అనమాట. వీటి ద్వారా ఆవిడ చేతిలో త్రిశూలానికి గుర్తు ఏంటంటే సత్వ, రజస్, తమో గుణాలు అనమాట. ఈ త్రిగుణాలతోటి మనని ఇక్కడ బంధిస్తున్నాము, ఈ దుర్గంలో బంధిస్తుంది. ఎవరైతే భగవంతుడు లేకుండా సెపరేట్గా ఎంజాయ్ చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ భౌతిక జగత్తుకు వస్తారు, ఈవిడ కంట్రోల్లో ఉంటారు. ఈవిడ త్రిగుణాలతో కంట్రోల్ చేస్తుంది అందరినీ. ఆ ట్రైడెంట్ ఏదైతే ఉంటుందో త్రిశూలం త్రిగుణాలని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. ఇక్కడ 1 more సెకండ్. పవర్ పాయింట్ని దీన్ని కలిపి చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఇవాళ రాంప్రభు లేకపోవడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈ దుర్గాదేవి యొక్క మెయిన్ పాత్ర ఏంటంటే ఎవరైతే రెబలియస్ సోల్స్ ఉంటారో, అంటే భగవంతుడు లేకుండా సెపరేట్గా ఎంజాయ్ చేయాలని ఎవరికైతే డిజైర్ కలుగుతుందో వాళ్ళందరూ భౌతిక జగత్తుకు వస్తారు. త్రూ సదాశివ. ఆమె శంభు అంటే సదాశివుడు యాక్చువల్గా సదాశివ యొక్క ఇన్కార్నేషన్ శంభు. ఆమె ఆయన వీడి యొక్క భర్త అన్నమాట, శివుడు. సో ఆ విధంగా వాళ్ళిద్దరూ భౌతిక జగత్తులోకి మనకి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత మన ఏ విధమైన బాడీ, మన కర్మను బట్టి ఏ విధమైన బాడీ, ఏ కైండ్ ఆఫ్ డిజైర్ ఉందో దానికి తగ్గినట్టు బాడీస్ వస్తాయి. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొంచెం క్లియర్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ ప్రకృతి గురించి చెప్తాను, అప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఈవిడ గురించి, ఈవిడ భగవంతుడి యొక్క బహిరంగ శక్తి, ఈవిడ ఎలా పనిచేస్తుంది అనేది మనకి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్తాడు. బ్రహ్మ సంహిత ఎప్పుడు రాశాడంటే బ్రహ్మదేవుడు ఆయన బ్రహ్మ సంహితని చెప్పాడన్న. అది ఎప్పుడు చెప్తాడంటే ఆయన యాక్చువల్గా తపస్సు చేస్తాడు. ఫస్ట్ బ్రహ్మదేవుడు క్రియేట్ అవుతాడు. ఫస్ట్ తొలి జీవి బ్రహ్మదేవుడు అన్నమాట. భగవంతుడి నాభిలోంచి బయటకు వస్తాడు. ఆయన కమలంలో పుడతాడు. పుట్టిన తర్వాత ఆయనకి చుట్టూ చూస్తే ఏం కనపడదు. ఆయన ఒకడే జీవి, ఫస్ట్ జీవి అన్నాడు. తొలి జీవి బ్రహ్మదేవుడు. అసలు ఆయన ఎందుకు పుట్టాడో అర్థం కాదు. బ్రహ్మదేవుడి పరిస్థితి చాలా డివాస్టేటింగ్గా ఉంటుంది. ఎందుకు పుట్టాడో తెలియదు. తాను ఒక్కడే కనిపిస్తాడు. ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా తనే ఉంటాడు, ఇంకేం ఉండదు.
ఏం చేయాలో అర్థం కాకపోతే అప్పుడు ఇది యాక్చువల్గా భాగవతంలో చెప్తారు ఇది. ఆయనకి అప్పుడు సడన్ గా అక్కడ ఈ జలాల్లోంచి తామరపువ్వు బయటకు వస్తుంది. ఆ తామరపువ్వు మీద ఈయన ఉంటాడు. ఆ వాటర్ సౌండ్ ఎలా వస్తుందంటే ఇలా నీళ్లు కొడుతున్నప్పుడు తప తప అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కి ఆయనకి ఆ లోపల నుంచి పరమాత్మ ఆయనకి లైట్ వెలిగిస్తాడు అన్నమాట, తపస్సు చేయమని చెప్పి. సో ఆయన తపస్సులో కూర్చుంటాడు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు ఆయన. ఆయన ధామం మొత్తం ఆయన కనిపిస్తున్నాడు బ్రహ్మదేవుడికి. అప్పుడు ఆయన యాక్చువల్గా ఆసువుగా చెప్పిందే ఈ బ్రహ్మ సంహిత. అందుకని ఇది హైయెస్ట్ అథారిటీ అన్నమాట. ఈ బ్రహ్మ సంహితలో ఏం చెప్తారంటే దుర్గాదేవి గురించి చెప్తున్నాడు ఈ బ్రహ్మదేవుడు. ఇందులో చెప్తాడు, సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భువనాని వివర్తి దుర్గా ఇచ్ఛానురూపమపి యస్య చచేష్టతే సా గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ కింద ట్రాన్స్లేషన్ ఎవరికైనా కనిపిస్తుందా? ఏమైనా చదవగలరా? పవర్ పాయింట్లో అడుగును, కింద కనిపిస్తుంది ట్రాన్స్లేషన్. Yes, madam. యా, చదవండి. The external potency, Maya, who is of the nature of the shadow of the Chit potency, is worshipped by all people as Durga, the creating, preserving, and destroying agency of this mundane world. I adore the primeval Lord Govinda, in accordance with whose will Durga conducts herself. థ్యాంక్ యూ. సో భగవంతుడి యొక్క బహిరంగ శక్తి మాయ, ఆమెనే దుర్గా అని కూడా అంటారు. యాక్చువల్గా ఏంటంటే యోగమాయ యొక్క, అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఏదైతే యోగమాయ ఉందని చెప్పానో, సంధిని శక్తి, ఆవిడ యొక్క ఛాయారూపం ఈ దుర్గా అన్నమాట. అంటే షాడో ఎనర్జీ అన్నమాట. మామూలు ఒక పర్సన్ ఎలాగైతే కదులుతుంటాడో, వెనకాల నీడ ఎలాగైతే కదులుతుందో ఆవిడ కూడా అలా నీడలాగా భగవంతుడి యొక్క అడుగుజాడలో నడుస్తుంది. ఆయన యొక్క దుర్గా కండక్ట్స్ హర్సెల్ఫ్ విత్ ఇన్ అకార్డెన్స్ విత్ హూస్ విల్ దుర్గా కండక్ట్స్ హర్సెల్ఫ్ అంటే భగవంతుడి యొక్క ఇచ్ఛానురూపం, అంటే ఆయన యొక్క ఇచ్ఛకి అనుగుణంగా, అంటే ఆయన యొక్క కోరికకి అనుగుణంగా ఆవిడ తనని తాను కండక్ట్ చేసుకుంటుంది, అంటే తను పనిచేస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అంటే ఎవ్రీబడి భగవంతుణ్ణి అందరూ సేవిస్తారు, దేవీ దేవతలు అందరూ కూడా భగవంతుడినే సేవిస్తారు. భగవంతుడు ఒకడే పర్సన్ సేవ తీసుకుంటాడు, అందరూ సేవ ఇచ్చేవాళ్ళు అన్నమాట. చివరికి బలరాముడు కూడా భగవంతుడిని సేవిస్తాడు, ఈవెన్ దో ఆయన కూడా భగవంతుడితో సమానం అయినప్పటికీ కూడా సేవిస్తాడు భగవంతుడు. ఏ రూపంలో భగవంతుడు వచ్చినా ఆయన ఇంకొక రూపంలో వచ్చి సేవ చేస్తుంటారు. అందరూ భగవంతుడిని సేవ చేస్తారు, భగవంతుడు సేవ తీసుకునేవాడు, మనందరూ ఇచ్చేవాళ్ళు. సో సేవ తీసుకుంటా అంటే ఆయన ఒక ఆయన సేవ తీసుకుని వదిలేడు, మనందరికీ ఆ సేవలోనే మనందరికీ పోషణ ఇస్తాడన్నమాట. మనం చేసే సేవ ద్వారానే మనల్ని పోషిస్తాడని. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంకా విష్ణు తత్వం దగ్గరికి వద్దాం. సో ఈ విష్ణు తత్వం ఏంటంటే కొంచెం ట్రికీ టు అండర్స్టాండ్. ఇది ఇప్పుడు విష్ణు కృష్ణ, నేను చాలాసార్లు చెప్పాను, విష్ణు కృష్ణ నారాయణ హరి ఇవన్నీ చాలా పేర్లు వింటూ ఉంటాం మనం, మనకు కన్ఫ్యూజన్ వస్తుంది ఎవరు ఇంతకీ అసలు సుప్రీం అని చెప్పి అనిపిస్తుంటుంది. దీనిని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కంపెనీ, ఒక పెద్ద కంపెనీకి ఒక అతను సిఇఓ, అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్, అంటే హైయెస్ట్ టాప్ హెడ్ అనమాట, ఒక కంపెనీకి హెడ్ అనమాట. అతను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక రకమైన డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వెళ్తాడు, చాలా సీరియస్గా ఉంటాడు, ఆఫీస్లో అఫీషియల్గా ఉంటాడు, అందరూ స్టాఫ్ అందరూ వచ్చి సార్ సార్ అంటారు, ఎంతో రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. కానీ ఆ పర్సన్కి యాక్చువల్గా ఒక ఫ్యామిలీ కూడా ఉంటుంది, ఇల్లు ఉంటుంది, పెళ్ళాం పిల్లలు ఉంటారు, అంతా తల్లిదండ్రులు ఉంటారు, అన్నీ ఉంటారు, ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఎంత కంపెనీకి సీఈఓ అయినప్పటికీ కూడా, ఆఫీస్లో అందరూ రెస్పెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా అతనికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, ఒక అఫీషియల్ లైఫ్ ఉంటుంది, ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. మనందరికీ అంత ఆల్మోస్ట్ అందరికీ అఫీషియల్ లైఫ్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇంట్లో క్యాజువల్గా ఉంటారు, ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే కోట్ అది వేసుకుని, సూట్ వేసుకుని, టై కట్టుకుని చాలా అఫీషియల్గా వెళ్తారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు. అక్కడ అందరూ ఆఫీస్లో అందరూ స్టాఫ్ అందరూ రెస్పెక్ట్ ఎలా ఇస్తారు, చాలా ఎంతో గౌరవ మర్యాదలతోటి చాలా ఉంటారు, అసలు సార్ సార్ని పిలుస్తారు. వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ఎప్పుడు ఆన్ రెవరెన్స్ అనమాట, అంటే గౌరవ మర్యాదలతోటే వాళ్ళ రిలేషన్షిప్ ఉంటుంది. స్టాఫ్ తోటి ఎప్పుడు, బాస్కి ఎప్పుడు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, చాలా ఒక లెవెల్ వరకే మెయింటైన్ చేస్తుంటారు, అంటే ఆ లెవెల్ దాటనీరు అనమాట, ఆ చనువు దాటనీరు అనమాట, ఎక్కువ చనువు తీసుకొనేది అనమాట, అఫీషియల్ రిలేషన్షిప్స్ ఉంటాయి.
సార్ సార్ అంటారు, గౌరవ ప్రపత్తులతోటే ఉంటారు ఎప్పుడు. కానీ అదే పర్సన్ ఇంటికి వెళ్తే ఆ పిల్లలు మీదెక్కి తొక్కుతారు, డాడీ డాడీ అని మీద పడి గుర్రంలాగా ఎక్కి ఆడతారు. ఆ వైఫ్ ఉంటే వైఫ్ ప్రేమగా మందలిస్తుంది, ఏదైనా కోపం వస్తే కోపాలు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు ఏమైనా తప్పు చేస్తే ఏదైనా చివాట్లు వేస్తుంటారు. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటే ఇంకా భుజం మీద చేసుకుని మాట్లాడుకుంటారు. ఇంట్లో ఇస్ డిఫరెంట్ అట్మాస్ఫియర్, ఆఫీస్లో డిఫరెంట్ అట్మాస్ఫియర్. ఇప్పుడు దీన్ని ఆ ఫిలాసఫీ దీనికి అప్లై చేస్తే భగవంతుడు ఒక్కడే, కృష్ణుడు భగవంతుడు. ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన విష్ణువు, ఇంట్లో ఉంటే కృష్ణుడు, అంతే. భగవంతుడు ఆఫీస్లో ఉంటే విష్ణు అవుతాడు, ఇంట్లో ఉంటే కృష్ణుడు అవుతాడు. విష్ణువుతోటి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఆయనతో ఎప్పుడు ఆన్ రెవరెన్స్, ఎప్పుడు గౌరవ మర్యాదలతోటి విష్ణువుతోటి నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు చేస్తే విష్ణు వర్షిప్ అంతా. ఆరతులు ఇవ్వాలి, వర్షిప్ అంతా అలాగే ఉంటుంది. ఆరతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి సాష్టాంగ నమస్కారాలు పడి స్తుతించాలి, కీర్తనలు చేయాలి, స్తోత్రాలు పాడాలి, అన్నీ చేయాలి. కానీ అదే కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కృష్ణుడు అఖిల రసామృతమూర్తి అనమాట. ఆయనతోటి ఎలాంటి రిలేషన్షిప్ అయినా చేయొచ్చు. గోపికలేమో అలుగుతారు ఆయన మీద, గోపికలు వెళ్ళిపోయి నీ యూ బ్లాక్ మ్యాన్, నీతో మాట్లాడడం ఏమంటారు, ఆయన మీద కోపం చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్, కృష్ణుడి ఫ్రెండ్స్ అందరూ ఆయన మీద పడి దొల్లి ఆయన్ని కుస్తీ పట్లలో ఓడిస్తూ ఉంటారు. యశోద, మదర్ యశోద, నందమహారాజు వాళ్ళంతా ఏంటంటే కృష్ణుని చిన్న పిల్లాడిలాగా చూసుకుంటూ ఉంటారు. కాళ్ళు నడిస్తే కాళ్ళు ఎక్కడ కందిపోతాయి అన్నట్టు చూస్తుంటారు. రాధారాణి అయితే ఇంకా ఫుల్ కోపం ప్రదర్శిస్తుంటుంది. ఆ కృష్ణుడేమో రాధారాణి వెనకాల తిరుగుతుంటాడు. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఈవెన్ దో ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్, ఆయన ఎప్పుడైతే ఇంటికి వస్తాడో, గాడ్ అనే పర్సన్ ఇంట్లో ఉన్నాడంటే కృష్ణుడు అనమాట. అన్ని మర్చిపోతాడు, తన గాడ్ అనే విషయమే మర్చిపోతాడు అనమాట. వాళ్ళందరి చేతిలో కంట్రోల్ అయిపోతాడు అనమాట. వాళ్ళందరూ కంట్రోల్ చేస్తారు, లిటరల్గా భక్తులందరూ ఆయన్ని కంట్రోల్ చేస్తుంటారు. అదే విష్ణువుని కంట్రోల్ చేయలేరు అది. విష్ణు ఇస్ ద కంట్రోలర్ అన్నమాట. ఆ పవర్ పొజిషన్ ఆ విష్ణు రూపంలో ఉంటుంది. గాడ్ ఆఫీస్కి వెళ్తే విష్ణు, ఇంట్లో ఉంటే కృష్ణుడు అన్నమాట. సో రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలి అంటే ఈ భయభక్తులు దాటి ఇంకొంచెం అడ్వాన్స్డ్ రిలేషన్షిప్లోకి వెళ్ళాలంటే భగవంతుడితోటి కృష్ణ ఈజ్ ద పర్సనాలిటీ అనమాట. ఆ కృష్ణుడితో తప్ప మీరు ఏ విధంగానూ మిగతా ఏ దేవతా రూపాలను ఇలాంటి రిలేషన్షిప్ కృష్ణుడితోటి ఎలాంటి రిలేషన్షిప్ అయినా డెవలప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాముడు రామావతారంలో, భగవంతుడు రామ అవతారం తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఏకపత్ని వ్రతం. ఆయన యాక్చువల్గా దండకారణ్యంలో సంచరిస్తుంటే, అరణ్యవాసం చేస్తున్నప్పుడు దండకారణ్యంలో వెళ్తూ ఉంటే ఋషులు దండకారణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఋషులందరూ రాముడి అందాన్ని చూసి మోహిస్తారనమాట. ఇంత అద్భుతమైన సౌందర్యం ఉంది, అసలు ఈయన్ని పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకుంటారు. అంత అందంగా ఉంటాడు అనమాట రాముడు, అంత అద్భుతమైన సౌందర్యంతో ఉంటాడు. ఋషులు మగవాళ్ళు మోహిస్తారు ఆయన్ని చూసి, పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మేము ఆడవాళ్ళం చెప్పి పెళ్లి చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది అనుకుంటారు. భగవంతుడు పరమాత్మ రూపంలో ఆయన వాళ్ళలో ఉంటాడు కాబట్టి ఆయన చెప్తాడు, నేను ఈ ఈ అవతారంలో నేను ఏకపత్ని అవుతుంది, మీ కోరిక నేను నెక్స్ట్ అవతారంలో తీరుస్తాను, నేను కృష్ణుడి కింద వచ్చినప్పుడు మీ అందరికీ కోరిక తీరుస్తాను అంటాడు. వాళ్ళందరూ యాక్చువల్గా ఋషిచారి గోపికలు అంటారు. వాళ్ళందరూ ఆ ఋషులందరూ తపస్సు చేసి నెక్స్ట్ లైఫ్లో వాళ్ళు గోపికల కింద, ఆ నెక్స్ట్ అవతారంలో కృష్ణుడు వచ్చినప్పుడు గోపికల కింద మారి కృష్ణుడు వెనకాల తిరిగారు. సో దిస్ ఈస్ కృష్ణ. సో కృష్ణతో ఎంతటి ఎక్స్టెంట్కైనా వెళ్ళొచ్చు రిలేషన్షిప్లో. సో ఇంకా ఇంకా డీప్ సబ్జెక్ట్ మ్యాటర్ ఉంది కృష్ణుడి గురించి చెప్పాల్సింది. కృష్ణతత్వం గురించి చాలా తర్వాత అడ్వాన్స్డ్ క్లాసులోనే వస్తుంది. ఇప్పుడైతే చెప్పడానికి లేదు, ఎందుకంటే కృష్ణుడి వర్షిప్ చాలా గోప్యంగా ఉంటుంది. అది అందరికీ అర్థం చేసుకోలేదు కృష్ణుడిని. విష్ణువు గాడ్ అంటే అందరూ ఒప్పుకుంటారు. విష్ణుడికి కృష్ణుడికి మధ్య పోటీ పెడితే విష్ణుకి కృష్ణుడికి మధ్యలో విష్ణువు గెలుస్తాడు, కృష్ణుడు ఓడిపోతాడు. ఎందుకంటే కృష్ణుడికి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆ కాంట్రవర్సీస్ ఎలా క్లారిఫై చేసుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే భగవంతుడి అత్యంత సన్నిహితంగా వెళ్ళాలంటే కృష్ణుడితోనే సాధ్యం, ఇంకెవరితోనే సాధ్యం కాదన్నమాట. భుజం మీద చెయ్యేసి గాడ్ తోటి భుజం మీద చెయ్యేసే రిలేషన్షిప్ కూడా తెచ్చుకోవచ్చు అన్నమాట. సో కృష్ణుడు అంత భక్త సులభుడు. సో అందుకని కృష్ణ వర్షిప్ హైయెస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ ద రీజన్, యూ కెన్ గో ఎంత ఎక్స్టెంట్గానే వెళ్ళచ్చు రిలేషన్షిప్లో. చివరికి కంసుడు, శిశుపాలుడు వాళ్ళు ద్వేషంతో కూడా భగవంతుడి దగ్గర అయ్యారు అంటే చూడండి. సో అలాంటి ఫెసిలిటీ ఓన్లీ కృష్ణ ఇస్తాడన్నమాట. సో విష్ణు ఓన్లీ ఆన్ సాష్టాంగ నమస్కారాలు అక్కడ దగ్గర భయభక్తుల దగ్గర ఆగిపోతుంది అనమాట. అంతకు మించి ఇంకా పై రసాలకు వెళ్ళలేరన్నమాట. ఇంకా వాత్సల్య రసం, మాధుర్య రసం అన్నీ చాలా ఉన్నాయి ఇంకా రిలేషన్షిప్స్లో. సో వాటిల్లోకి మిగతా దేవతామూర్తులతోటి వెళ్ళడం కష్టం అంట. ఈవెన్ కృష్ణుడి యొక్క ఓన్ అంశ అవతారాలతో కూడా వెళ్ళలేం అన్నమాట. మత్స్యావతారంతో ఫ్రెండ్షిప్ ఏం చేస్తాం, కూర్మ అవతారం. సో కృష్ణుడు ఫెసిలిటేట్ చేస్తాడు ఆ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అన్నిటికీ, ఆయన ఫెసిలిటేట్ చేస్తారన్నమాట. మిగతా రూపాల్లో ఆయన చేయదు అనమాట. అంటే వాటి మూడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళారనుకోండి, కోట్ వేసుకుని వెళ్తారు, సూటు టై అన్ని వేసుకెళ్తారు. అదే జిమ్కి వెళ్ళారనుకోండి, జిమ్ డ్రెస్ వేసుకెళ్తారు. అదే మీరు పార్టీకి వెళ్తున్నారు అనుకోండి, పార్టీ డ్రెస్ వేసుకుంటారు. ఏదైనా హల్దీ ఫంక్షన్కి వెళ్తే ఇంకో రకమైన డ్రెస్ వేసుకుంటారు. ఒకడే పర్సనాలిటీ, మీరు ఒకళ్ళే, కానీ
డిఫరెంట్ పర్పసెస్కి డిఫరెంట్ డ్రెస్సులు ఎలాగైతే వేసుకుంటారో భగవంతుడు డిఫరెంట్ పర్పసెస్కి డిఫరెంట్ అవతారాలతో వస్తాడు అనమాట. ఆయన యొక్క పొటెన్సీని ఒక్కొక్కలాగా డిస్ప్లే చేస్తాడు ఒక్కొక్క అవతారంలో, అంతే. ఆయనే అన్ని విష్ణు అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆయనే, బట్ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క మూడ్ ఉంటుంది. నరసింహస్వామి కోపం రౌద్రంలో ఉంటాడు నరసింహస్వామి, ఆ మూడు డిఫరెంట్. సో కృష్ణుడు ఈజ్ డిఫరెంట్ మూడ్ అండి. కృష్ణుడు ఏంటంటే భక్త సులభుడు. ఆయన యొక్క త్రిభంగ ఫామ్ ఏదైతే ఉందో, అలా బెండింగ్ ఫామ్ ఏదైతే ఉందో, అది భక్తులను అనుగ్రహించడం కోసం పెట్టాడు ఆ ఫామ్. లేకపోతే ఆయన అందుకోవడం చాలా కష్టం మనకి. ఆయన వంచాడు, తల వంచి మనకే చూస్తున్నాడు అన్నమాట. అది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు విష్ణు తత్వం ఏంటంటే ఫైనల్గా వాళ్ళ ఫైనల్ టాపిక్ ఇది విష్ణు తత్వం. అన్ని విష్ణు ఇన్కార్నేషన్స్, భగవంతుడి యొక్క అన్ని ఇన్కార్నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవతారాలని విష్ణు తత్వాలు అనమాట. ఆయన స్వయం రూపాలు అనమాట. అవన్నీ డిఫరెన్స్ ఏం లేదు. ఒక్క డిఫరెన్స్ ఏంటంటే మూడు డిఫరెన్స్. కోపం మూడుతో ఆయన దగ్గర అయితే ఆయన కోపంగానే ఉంటాడు. అదే శాంతం రూపంలో, అది ఇంకా చిలిపి రూపంలో వెళ్ళాలంటే కృష్ణుడు కావాలి. శాంతంగా విష్ణు ఉంటాడు, కానీ ఇంకా ఆయనలో ఎన్ని కోణాలు ఉన్నాయి. భగవంతుడు సంపూర్ణ పరిపూర్ణుడు అనమాట. ఆయనలో కూడా చిలిపితనం ఉంది. అది ఎలా ఉందో చూడాలంటే కృష్ణుడి ద్వారానే సాధ్యం, ఇంకా వేరే అవతారాలతో సాధ్యం కాదన్నమాట. ఓకే. ఈ కృష్ణుడి యొక్క మరి కృష్ణుడు ఎందుకు హైయెస్ట్ అయ్యాడంటే, ఇది కూడా బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పినమాట. ఈ శ్లోకం చదువుతున్నాను. దీపార్చిరేవ హి దశాంతరమభ్యుపేత్య దీపాయతే వివృత హేతు సమాన ధర్మ యస్తాదృగేవ హి చ విష్ణుతయా విభాతి గోవిందమాది పురుషం తమహం భజామి. దీని ట్రాన్స్లేషన్ కూడా ఏమన్నా చదవండి. నేను చదువుతాను. When flame of one candle is expanded to another candle and placed in a different position, it burns separately, and its illusion is as powerful as the original candle. Similarly, the Supreme Personality of Godhead, Govinda, expands himself in a different forms as Vishnu, who is equally luminous, powerful, and opulent. Let me worship the Supreme Personality of Godhead, Govinda. బ్రహ్మ సమితిలో ఇది ఇక్కడ బ్రహ్మదేవుడు ఎగ్జాంపుల్ అని బ్రహ్మదేవుడు స్వయంగా ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఫస్ట్ క్యాండిల్ ఏదైతే వెలుగుతున్న క్యాండిల్ తోటి, ఒక రూమ్లో 10 క్యాండిల్స్ ఉన్నాయి. ఒక క్యాండిల్ వెలుగుతున్న క్యాండిల్ తీసుకొచ్చి ఆ 10 క్యాండిల్స్ని వెలిగిస్తే అన్ని సమానంగానే వెలుగుతాయి. కానీ ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో దట్ ఈస్ ఒరిజినల్ క్యాండిల్ అనమాట. అక్కడి నుంచి మిగతా వాటన్నిటికీ ఆ ఫైర్ అనేది సప్లై అయ్యింది. అట్లాగే భగవంతుడు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణుడు, ఆయన నుంచి ఈ అవతారాలన్నీ వచ్చాయి. అందుకని కృష్ణుని అవతారి అంటారు అన్నమాట. ఆయన అవతారం కాదు, ఆయన అవతారి అన్నమాట. అవతారి నుంచి అవతారాలన్నీ వస్తాయి అన్నమాట. ఈ విష్ణు అవతారాలన్నీ ఆయన నుంచి వస్తాయి. ఇంకా సబ్జెక్ట్ ఇంకా ఉంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అసలు భౌతిక జగత్తులో ఎలా ఈ అంశాలు, ఈ అవతారాలు ఎలా వస్తాయనేది చెప్పడానికి ఇంకా నెక్స్ట్ స్లైడ్స్ ఉన్నాయి. బట్ మనకు అంత టైం ఉందా అనేది చూడాలి. 8 minutes అంటే చూద్దాం. ఇంకొక స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేయను. ఇది కూడా చెప్పచ్చు. వినాయకుడి గురించి అడిగారు లాస్ట్ టైం. వినాయకుడి గురించి అందరూ వినాయకుడు పూజ చేయాలి, ఇప్పుడు మనం ఏంటి పరిస్థితి అన్నమాట. వినాయకుడు ఎవరు అందరికీ తెలుసు, శివుడి యొక్క పుత్రుడు. ఈయన గురించి కూడా బ్రహ్మదేవుడు చెప్పాడు. శివుడు యాక్చువల్గా విఘ్నానికి ఆధిపత్యం ఇచ్చారు విఘ్నేశ్వరుడికి. ఈయనకి విఘ్నేశ్వరుడికి విఘ్నాధిపత్యం ఇచ్చారు, ఆధిపత్యం ఇచ్చారు. ఓకే, అంటే ఆయనకి దానికి అధిదేవతను చేశారన్నమాట. విఘ్నాలన్నిటికీ అధిదేవతను చేశారన్నమాట. ఆయన అన్నిటినీ తొలగిస్తాడని చెప్పి. ఇది కూడా యత్పాద పల్లవ యుగం వినిధాయ కుంభ ద్వంద్వే ప్రణామ సమయేస గణాధిరాజ విఘ్నాన్ విహంతు మలమస్య జగత్రేయస్య గోవిందం ఆదిపురుషం తమహం భజామి. సో ఈ విఘ్నేశ్వరుడు ఏంటంటే ఆయన యొక్క ఈ టస్క్స్ మీద భగవంతుడి యొక్క పాదాలను ఉంచుకుంటాట. అంటే నరసింహస్వామిని, యాక్చువల్గా విఘ్నేశ్వరుడు నరసింహస్వామిని యొక్క పాదాలని, అంటే నరసింహస్వామిని ఇట్లా ఉంచుకుంటాట. ఆయన ద్వారా ఆయన యాక్చువల్గా ఆయన పవర్, ఈ విఘ్నాధిపత్యాన్ని వహించగలిగే, అంటే విఘ్నాలను తొలగించగలిగే శక్తిని ఆయన పాదాల నుంచి డ్రా చేస్తాడని చెప్పి దీంట్లో అన్నాను. సో మనం ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది పక్కకు పెట్టి వాట్ ఈస్ ద రియాలిటీ అనేది ఆలోచిస్తే, ఏం చెప్పారు అసలు, ఏముంది మన పురాణాల్లో, మన స్క్రిప్చర్స్లో ఏముంది అనేది చూస్తే మనకి వీళ్ళందరూ, ఈ పర్సనాలిటీస్ అందరి మీద మనకి వచ్చేది రెస్పెక్ట్. మనలో ఇవన్నీ తొలగించేది వాళ్ళు, మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగించడానికి హెల్ప్ చేస్తారు వీళ్ళంతా. వీళ్ళందరూ మనకు సహాయం చేస్తున్నారు. అందరూ సహాయం చేసేది, అందరి గోల్ ఒకటే, మనం భగవంతుడికి చేరుకోవాలి అని ప్రతి వాళ్ళు ట్రై చేసేది ఇది. విఘ్నేశ్వరుడు యాక్చువల్గా, వినాయకుడు మీకు అందరికీ తెలిసిందే, ఆయన యాక్చువల్గా భాగవతాన్ని రాశాడని.
వ్యాసుల వారు చెప్తుంటే వినాయకుడు రాశాడు, ఆయన డిక్టేట్ చేస్తుంటే ఈయన రాసుకుంటూ వెళ్తూ పోయాడు అనమాట. అంటే భాగవతం రాసినప్పుడు కృష్ణస్తు భగవాన్ స్వయం అని ఆయన రాశాడు కదా, మరి ఆయనకు తెలుసు కదా భగవంతుడు ఎవరనేది. గణేశుడికి కూడా తెలుసు కదా, మరి తెలిసే రాశాడు కదా ఆయన కూడా. సో అది వీళ్ళందరూ స్పెషల్ పర్సనాలిటీస్, వీళ్ళందరికీ పవర్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ అందరూ శక్తివంతులు, అందరికీ పవర్స్ ఉన్నాయి. కానీ యాక్చువల్ ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో భగవంతుడి నుంచి అందరికీ ఇవి వస్తున్నాయి. అందుకని ఆ టాప్ ఆర్డర్ ఏంటనేది మనం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇవి ఎవరైతే ఉన్నారో ఆయనకి చేరుకోవడానికి ఎవరైతే మనకి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరి మీద మనకు వచ్చేది రెస్పెక్ట్. వీళ్ళు గొప్ప వాళ్ళు తక్కువ అని ఏమి ఉండదు, అందరూ హెల్ప్ చేస్తారు. చివరికి గ్రామ దేవతలు కూడా అందరూ హెల్ప్ చేస్తున్నారు మనకి. మనం రియలైజ్ అవ్వట్లేదు, మన కాన్షియస్నెస్లోని పెట్టి వాళ్ళ కాన్షియస్నెస్ వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు అని ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు అలా ఉండరు. మనం ఎప్పుడైతే భగవంతుడి నామం తీసుకుంటాం వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఓకే నా పని అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ ఈ జీవుడు భగవంతుడికి చేరువయ్యాడని వాళ్ళే అనుకుంటారు, మనకి ఇంకా హెల్ప్ చేస్తారు. మనం చూడాలి, ట్రై చేసి చూడాలి. నేను భక్తిలోకి రావడానికి ముందు నేను చాలా స్టాంజ్ సాయి వర్షిపర్ని అనమాట. నేను సాయిబాబా పరమ భక్తురాలిని. సాయిబాబా ఎప్పుడు చెప్పలేదు ఆయన నేను భగవంతుడు, నేను ఎప్పుడు చెప్పలేదు ఆయన గురువు. యాక్చువల్గా గురువు భగవంతుడిని చూపిస్తాడు. మేము గురు చరిత్ర పారాయణ చేసేసేవాళ్ళం, వారం వారం ఒక హాల్ అద్దెకి తీసుకుని దాంట్లో పూజలు చేసేవాళ్ళం, ఇన్ని చేసేవాళ్ళం. ఒకసారి అర్థమైన తర్వాత వాట్ ఈజ్ వాట్ అని అర్థమైన తర్వాత అన్ని వర్షిప్స్ పక్కకి వెళ్ళి ఆటోమేటిక్గా భగవంతుడి వర్షిప్ టేకప్ చేసాము. మనకి సెంటిమెంటల్గా ఉంటాయి కొన్ని పూజలు. ఏంటంటే మనకి సెంటిమెంటల్గా అనిపిస్తాయి, అమ్మో ఇది వదిలేస్తే ఏమైపోతుందో, ఇప్పుడు అలా నాకు హాని జరిగిపోతుందో మన భయంతో మనం చేయట్లేదు. భగవంతుడు చెప్పాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని చెప్పాడు. కృష్ణుడు డైరెక్ట్గా గ్యారంటీ ఇచ్చాడు, ఏ భయం లేదు, నీ పాపాలన్నింటినీ నేను తొలగిస్తాను, నువ్వే టెన్షన్ పడదని చెప్పాడు. మా శుచ అంటే భయం లేదు, డోంట్ ఫియర్ అని చెప్పడం అన్నమాట. అది మనం డిసైడ్ చేసుకోవాలి. మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు, మనం తటస్థ శక్తి ఫ్రీ విల్ ఉంది, మనం డిసైడ్ చేసుకోవాలి. బహిరంగ శక్తి కంట్రోల్లో ఉండాలా, అంతరంగ శక్తి కంట్రోల్లో ఉండాలా. ఇప్పుడు ఈ దేవి దేవతలు ఎవరు గొప్ప ఎవరు తక్కువ పక్కకి పెడితే ముందు మన ఫ్లైట్ని మనమే నడుపుకోవాలి. ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఎవరిని తలవాలనేది చూసుకోవాలన్నమాట. లాస్ట్ మినిట్లో ఫోకస్ లేకపోతే ఎవరిని తలవాలో తెలియదు. ఎవరు గుర్తొస్తారంటే మన పిల్లలు గుర్తొస్తారు, మన ఆస్తిపాస్తులు గుర్తొస్తాయి ఆ టైంలో. ఇవి అలాగా నేను పోతే వాళ్ళు ఏమైపోతారో ఇదే ఆలోచన వస్తుంది తప్ప మనం ఏమైపోతామో తెలియదు. పోయేది మనం పోతే వాళ్ళు ఏమవుతారు కదా, ముందు పోయేది మనం ఏమవుతామో చూసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్తాం, మనం ఎక్కడికి పోతున్నాం అనేది తెలియట్లేదు. అక్కడ తేడా వస్తుంది అన్నమాట. లాస్ట్ మినిట్లో కృష్ణుడు చెప్పాడు అంతే, నారాయణ స్మృతి లాస్ట్ మినిట్లో నారాయణ స్మృతి రావాలి. రాకపోతే ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. మనం ఎక్కడ మనసు ఉంటే అక్కడికే వస్తాం మళ్ళీ తిరిగి. దిస్ ఈజ్ హౌ మనం ఈ సంసార చక్రంలో మళ్ళీ మనకి మనమే వెనక్కి వస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఈజ్ క్లియర్. లాస్ట్ మినిట్లో భగవంతుడిని తలవాలనేది ఇన్స్ట్రక్షన్ అయితే క్లియర్. అంత కాలేజ మామయ్య అని చెప్పాడు కృష్ణుడు. మనకి తెలియట్లా, లాస్ట్ మినిట్లో తలుచుకోలేకపోతున్నాం. ఎందుకంటే లైఫ్ అంతా వీటి మధ్య పడి కొట్టుకుంటున్నాం అటాచ్మెంట్స్ తోటి. లాస్ట్ మినిట్లో భగవంతుడు ఎందుకు గుర్తొస్తాడు? అందుకని రియలైజ్ అవ్వండి, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేది రియలైజ్ అయ్యి ఇప్పటి నుంచే టేకప్ చేస్తే భక్తి పాత్ని పర్ఫెక్ట్ కాకపోయినా పర్వాలేదు, అది హెల్ప్ చేస్తుంది మనం లాస్ట్ మినిట్లో. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ వీక్ క్లాస్లో మనం ప్రకృతి గురించి మాట్లాడుకుంటాం. ఇంకా అది డిఫరెంట్ టాపిక్ అనమాట. ఆల్రెడీ జీవుడి గురించి చెప్పాను, ఈశ్వరుడు గురించి చెప్పాను. నెక్స్ట్ ప్రకృతి, భగవద్గీతలో 3వ సబ్జెక్ట్ మ్యాటర్కి వెళ్తున్నాం నెక్స్ట్ వీక్ నుంచి. హరే కృష్ణ. ఇప్పుడే మన క్వశ్చన్స్ ఉంటారు కదండి. I'll stop sharing this. Yeah.